టీనేజ్ అడాలసెన్స్ అనేది ఒక స్పెషల్ ఫేజ్ ఆఫ్ లైఫ్. ఆ టైంలో వాళ్ళు మామూలుగా మాట్లాడరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ పేరెంట్స్‌తోని సరిగ్గా మాట్లాడరు. సో, ఈ టైంలో ఒక డాక్టర్‌తో అయితే అసలే మాట్లాడకపోవచ్చు. కాకపోతే ఒక పీడియాట్రిక్ సర్జన్ ముందు నుంచి వాడికి అలవాటు కాబట్టి, ఆ పిల్లోడు గాని, ఆ పాప గాని ఇట్లా మాతో ఈజీగా మాట్లాడగలదు. మాట్లాడి డాక్టర్ నాకు ఈ ప్రాబ్లమ్ అది, ఇది అని చెప్పగలదు. సో, అప్పుడు మేము కూడా అడుగుతూ ఉంటాం. మాటల్లో అడుగుతాం. ఆర్ యూ కంఫర్టబుల్? నువ్వు అడల్ట్ లైఫ్‌లోకి ఈ ఆపరేషన్ అయిన తర్వాత నువ్వు ఎళ్ళగలవా అన్న ధైర్యం కనుక్కుంటాం. కనుక్కొని వాడికి ఒక ధైర్యాన్ని ఇయ్యాలి. ఇచ్చి ఒకవేళ ఏమైనా చిన్న మైనర్ కరెక్షన్స్ ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక హైపోస్పీడియస్ ఆపరేషన్ చేస్తే వాడికి అడాలసెంట్ ఏజ్‌లో వాడిని అడుగుతాం అనమాట. ఆర్ యూ కంఫర్టబుల్? బాగున్నావా? హ్యాపీగా ఉన్నావా? సో, వాడు ఒకవేళ లేదు డాక్టర్ నాకు ఇది బాలేదు, అది బాలేదు అంటే ఆ మైనర్ కరెక్షన్ చేస్తే వాడికి సైకలాజికల్‌గా హ్యాపీనెస్ వస్తుంది అని అనుకుంటే మనం ఆ చిన్న మైనర్ సర్జరీ కూడా చేస్తాం. అందుకని మేము హైపోస్పీడియస్ రికాల్ అని ఒకటి కొత్తగా స్టార్ట్ చేసాం. దాంట్లో హైపోస్పీడియస్ ఆపరేషన్ అయిన వాళ్ళందరినీ ఒకసారి మళ్ళీ పిలిపించుకొని ఒక కాలేజ్ వయసులో ఒకవేళ చిన్నగా ఏమైనా కరెక్షన్ ప్రొసీజర్స్ ఏమైనా చేయాల్సొస్తే చేస్తాము. అండ్ విల్ ట్రై టు టేక్ హిమ్ కంఫర్టబుల్లీ ఇంటూ చైల్డ్‌హుడ్ నుంచి అడల్ట్ లైఫ్‌లోకి. ఆ మధ్యలో ఉన్న ఫేజే అడాలసెంట్ మెడిసిన్. ఈ అడాలసెంట్ మెడిసిన్‌లో అప్పుడప్పుడు చిన్న ఆపరేషన్స్ ఉంటాయి. అవి పీడియాట్రిక్ సర్జన్‌గా మేము ఈజీగా హ్యాండిల్ చేయగలం. బికాజ్ మాకు వాడిని చిన్నప్పటి నుంచి వాడిని మాకు తెలుసు. పాప గాని, బాబు గాని. తర్వాత కూడా మనం కంఫర్టబుల్‌గా మనం తీసుకెళ్ళగలం. అండ్ విల్ కంఫర్టబుల్లీ పుట్ హిమ్ ఇంటూ ద అడల్ట్.